ఫస్ట్ కింగ్స్ 18:37-38. యెహోవా నా ప్రార్థన ఆలకించుము. యెహోవా ఎవరి ప్రార్థన? నా ప్రార్థన. ఏలియా ప్రార్థన అంగీకరించండి. రోషం కలిగిన నా ప్రార్థన. యెహోవావైన నీవే దేవుడువై ఉన్నావనియు, నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగచేయుదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన ఆలకించు. ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన ఆలకించు. వీళ్ళందరికీ తిరిగి తెలియాలి నువ్వు దేవుడు అని. నాకే కాదు, వీళ్ళకందరికీ తెలియాలా. అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసెను. ఒక దేశాన్ని యెహోవా తట్టు తిరిగి తిప్పినటువంటి దైవజనుడు ఏలియా. Look at that. His prayer. God is waiting for passionate people's prayer. Turning point for Israel. One man. ఇతని జీవితాన్ని మార్చుకున్నాడు. చనిపోదాం అనుకున్నవాడు ఏమయ్యాడు? చనిపోకుండా వెళ్ళిపోయాడు. Because he shifted their lives. వాళ్ళ జీవితాలు మార్చాడు గనక దేవుడు ఇతని భయాన్ని ఇతనికి అప్పగించలే. ఇతని భయాన్ని చరిత్రలో నిలిచిపోయే విజయంగా మార్చాడు. ఆ మరణాన్ని జయించి జీవంతో వెళ్ళిపోయే ఏలియాలా మార్చేశాడు. టర్నింగ్ పాయింట్. డెత్ బికేమ్ ఇటర్నల్ లైఫ్. ఇదే మనకి టైం. ఈ టైం వేస్ట్ చేసుకోకండి. ఈ భూమి మీద ఇచ్చిన కొద్ది టైంలో ఈ దేవుడితో అనేక టర్నింగ్ పాయింట్స్. ఎంతమందికి ఇలాంటి అనేక మార్పులు నీ కుటుంబం జీవితంలో, నీ జీవితంలో రావాలని కోరుకుంటున్నారు. బట్ లుక్ ఎట్ దర్ sacrifices, look at their heart and desire and discipline that they've been doing in their life.